తీసుకో. ఏమిట్రా ఇది? మరెందుకు నేను అలా మాట్లాడావు? జైకు పౌరుషం తెప్పించడానికి, ఆమెను ఎలాగైనా సరే ఉద్యోగం చేసి అలా ఒప్పించడానికి నేను అలా నాటకం ఆడాను. రే బాబ్జీ, నా భార్య ఉద్యోగం చేయాలి అని ఎందుకంటానో మీ అందరికీ తెలియదు. డబ్బు మీద ఉండే ఆశ, సుఖాల మీద ఉండే వ్యామోహం మీరంతా అనుకోవచ్చు, కానీ నిజానికి అది కాదు. నీకు తెలియని నా జీవితం చాలా ఉంది. జీవితం పట్ల మీ అందరి అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరు. నేను బాబాయ్ అని పిలిచే వ్యక్తి నిజానికి నా బాబాయ్ కాదు. నా తల్లిదండ్రులకు నేను ఒక్కడినే కొడుకుని. మా నాన్నగారు 1000 రూపాయలు జీతం తీసుకునే ఉద్యోగి. ఒకరోజు కారు యాక్సిడెంట్లో నా తల్లిదండ్రులు చనిపోయారు. నేను అనాథనైపోయాను, దిక్కులేని వాడినైపోయాను. నీ సామానంతా బయట పారేశాంగా, నీ అమ్మ నాన్న పోయినా నువ్వు మాత్రం వదిలిపెట్టలేదు. ఏమయ్యా గురునాథం, అన్యాయంగా పసిపిల్లవాడిని గెంటేస్తున్నావు? నాకు అటువంటి గాలిగిలి ఏమీ లేదు. నీకేమైనా ఉంటే తీసుకెళ్ళి నెత్తి మీద ఎక్కించుకో, నాకే అభ్యంతరం లేదు. అలాగే అలా ఎందుకు జరిగిందో తెలుసా? నా తండ్రికి జీవితం పట్ల ముందు చూపు లేదు. ఖర్చు పెట్టడమే తప్ప కూడబెట్టడమే నేర్చుకోలేదు. నేను వారాలు చేసి చదివాను. కన్నీళ్లు తాగి దాహం, కష్టాలు వింగి ఆకలి తెచ్చుకునేవాణ్ణి. క్షణక్షణం భయంగా బ్రతుకుతూ ఉండేవాణ్ణి. అప్పుడు క్లాస్ లో నాకంటే ఎక్కువ మార్కులు కొట్టడానికి నీకు ఎన్ని గుండెలా? ఈ ఆలి దాదా కంటే ఎవరికి ఎక్కువ మార్కులు రాకూడదు, అర్థమైందా? అందరూ కొట్టండి. నన్ను కొడుతున్నారు, కొట్టొద్దని చెప్పండి. లేబచ్చు చూడు, ఇప్పుడు నేను చెప్తాను, రేపెవరు చెప్తారు? చూడు, ఈ చెయ్యి ఎలా పోయిందో తెలుసా? యుద్ధంలో. అయినా నేను బాధపడలేదు, ధైర్యంగా పోరాడాను, వీరుడిగా పేరు తెచ్చుకున్నాను. తిరిగి వాళ్ళు క్షణక్షణం చస్తూనే ఉంటారు. ధైర్యవంతులు ఒక్కసారి చస్తారు. దెబ్బకు దెబ్బది, అటాక్. మనిషికి న్యాయమైన కోరికలు ఉండడంలో తప్పులేదుగా. నా ఊహల్లో ఒక అందమైన ప్రపంచం ఉంది. అదేమిటో తెలుసా? ఒక చిన్న ఇల్లు, కనీస సౌకర్యాలు, నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్య, 2 పిల్లలు. నాకు పుట్టబోయే బిడ్డలు నాలా కష్టాల పాలు కాకూడదు. చదువుకోవాలన్నంత వరకు చదవలేక, సాధించాలనుకున్నది సాధించలేక దరిద్రం కాళ్ళ ముందు తలదించుకోకూడదు. అందుకే నా భార్య నాతో పాటు సంపాదించాలి. మా ఇద్దరి కళ్ళ నేను నిజం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పు, నేను ఇలా అనుకోవడంలో తప్పేమైనా ఉందా? లేదురా, ఖచ్చితంగా లేదు. ఇంతకాలం నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐఎమ్ సారీ. నెవర్ మైండ్. రైట్, అసలు ఈ ప్రపంచంలో కష్టమైన విషయం ఏమిటో తెలుసా? ఏమిట్రా అది? ఒక మనిషిని మరో మనిషి అర్థం చేసుకోవడమే. బై ఈ కొటేషన్ మంది గారు ఓ గొప్ప కవి గారు. తెలుసులేరా? చూడు, ఈవిడ గారు ఈ రోజే డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఇదే మాకు తొలి రాత్రి. పొలబజారుకెళ్ళి ఇవాళ తొలి రాత్రి ఏమిట్రా? మరి ఆ రాత్రి? అది ఒట్టి తొలి రాత్రి, ఇది గట్టి తొలి రాత్రి. ఇది నిజమైన తొలకరి చల్లుల తొలి రాత్రి. ఇన్ని పూలు ఎందుకండి బాబు? ఓలాపారాన్ని పెడుతున్నారా? నీకెందుకు అదన్న ప్రసంగి? ఈ పూలని లోపల పెట్టు. తాళం వేసుందే ఉప్మా. చెప్పమా. ఓహో, ఈవిడ గారు పక్కింట్లో ఉన్నారు కాబోలు. చెలమా చెలమా, వస్తున్నా. ఈవిడ గారు లోపల ఉందేమో, అర్జెంటుగా రమ్మని చెప్పు. ఈ పువ్వులేంటి అన్నయ్య గారు? ఆ విషయం తర్వాత చెప్పు, కానీ ఆవిడ అర్జెంటుగా రమ్మని చెప్పు. ఇదిగోండి తాళం చెవి. ఇదేమిటి? ఈవిడ గారు ఎక్కడికి వెళ్ళట్టు? ఈ రోజే కదా డ్యూటీలో జాయిన్ అయింది. వరుసగా 2 నెలలు నైట్ డ్యూటీ పడిందట. పొద్దుటే వస్తానని కబురు పంపింది. తాళం చెప్పి ఇది ఘోరమైన అటాక్. ఈ పువ్వులు నేను చేయను. ఈ విన్నెలకి ఏమి సమాధానం చెప్పను. నా డబ్బులకి సమాధానం చెప్పండి. చెప్పను. వెంటనే నువ్వు ఈ పువ్వుని తీసుకెళ్లి సగం రేటు కనిపిస్తావు. అమ్మడవు పోతే నీ ఇంటికి నీ పక్క మీద తీసుకుని నీ పిల్లలతో పడుకో. వెళ్ళి పో. గురువు గారు, గురు మనించంలే. రై, నువ్వు భాష నేర్చుకోవాలరా. మాట యాస అంటే ఒప్పేసి ఉంటాను గాని భాష గురించామన్నా అంటే గోసెట్టేస్తాను. నేను రాసిన కవిత ఇదిగో ఎన్నుకోండి. నా బరి గదులు ఎత్తుగోలు తులుము కుప్పుడు కలు నడుచాన్న నాగరాలు ఎవలేరు గాని బాగా వస్తాం. అబ్బో 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 బేడ పరిగెత్తికి. ఇది ఎలాగో ఏడు దీని అర్థం చెప్పగలరా? చెప్పండి. అర్థం నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేదాని అర్థం నువ్వు చెప్పాలరా. చిందుబార గంగజార, ఖైదుబార కిసుకుమార,
జంబారే అంబానికడి బింబించికడి బాం బాం జమ్మనికడి జామ్ జామ్ గురు 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 ఏంటి దాని అర్థం ఏంటి దాని అర్థం నాకు తెలియదు తాత్పర్యం చెప్పమని చెప్తాను చెప్పండి అంటే నాది ఇసుకే తాగే కాగితం నువ్వు చెప్పింది సారా తాగే కాగితం అంచేత నీ అంతస్తు సారా అంతస్తు నాది విసికే అంతస్తు నాతోటి పెట్టుకోరా ఇదిగో మీరు ఏర్లై పారేస్తారు సార్ సార్ నా మాట వినండి సార్. నేను విన్నాయా కొత్తగా పెళ్ళైన వాడు ఎవరైనా నైట్ డ్యూటీ వేస్తానంటే ఫైట్ చేస్తానంటూ మీదికి వస్తాడు. నీదేం విచిత్రం నాకు అర్థం కావట్లేదయ్యా. నైట్ డ్యూటీ వేయమంటావు ఏమిటయ్యా? నేను సార్ సార్ కాదు సార్ నేను అర్థం చేసుకో- ఏమిటయ్యా? ఏమిటి అర్థం చేసుకునేది? పెళ్ళి ఇంకా 2 నెలలు కాలేదు, అప్పుడే నైట్ డ్యూటీ ఏమిటయ్యా? అమ్మాయి నువ్వు ఏమైనా కీచులాడుకున్నారా? అబ్బే అదేం లేదు సార్, కానీ మీరు నైట్ డ్యూటీ వేయకపోతే మాత్రం మేము నిజంగానే కీచులాడుకోవాల్సి వస్తుంది సార్. ఇది ఎక్కడ గొడవయ్యా బాబు? సరే అలాగే వేస్తాను, కానీ ఓ షరతు. మళ్ళీ నువ్వు ఎప్పుడైనా పగలు డ్యూటీకి మార్చమంటే మాత్రం మార్చను. వరుసగా 2 నెలలు నైట్ డ్యూటీ వేస్తాను. 2 నెలలు ఏమిటి సార్, 3 నెలలు వేసుకోండి. వస్తాను సార్. ఎక్కడికి ఎక్కడికి? ఈ రోజంతా పగలు డ్యూటీ చేసి నైట్ డ్యూటీ కంటిన్యూ చేయి. అలాగే అర్థమైందా? సార్, వస్తాను సార్. జయ నీకు గుడ్ న్యూస్. ఏమిటండి అది? ప్రమోషన్ వచ్చిందా? కాదు, ఇప్పటి నుంచి మనిద్దరం పగలంతా ఇంట్లోనే హాయిగా గడుపుదాం. మంచి ముహూర్తం చూసుకుని మన తొలి రాత్రిని చి, 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 తొలి పగలు బ్రహ్మాండంగా గడిపేద్దాం. అదెలా? అదెలా అంటే ఈ రోజు నుంచి నాకు రాత్రి డ్యూటీలు, పగలంతా ఖాళీ. మీకు అంతే కదా? ఎలా ఉంది నా అటాక్? నా మొహంలా ఉంది. అవునండి, ఈ ఐడియా మీకు వచ్చినట్టు నాకు ముందే చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏమైంది జయ? నేను మా మేనేజర్ నొప్పించి ఆ, ఇవాళ నుంచి పగలు డ్యూటీ వేయించుకున్నాను. అయ్యో, attack. ఇది ఘోరమైన అటాక్. సర్లేండి, ఏం చేస్తావు? ఎప్పటికి ప్రాప్తం ఉందో. వస్తాను, డ్యూటీకి టైం అయింది. ఇస్తాను. ఆదివారం ఉందిగా, బ్రహ్మాండమైన అటాక్. మోహన్, ఆ పెద్దవాడ బాటిలింగ్ కంపెనీ అకౌంట్ సెటిల్ చేస్తుంటే ఓసారి చెక్ చేద్దాం. ఓ గంట ఉండి పోకూడదు. అబ్బా బాల్డ్ హెడ్, ఆ? ఈ రోజు ఆదివారం, ఆ. మొత్తం వీక్ డేస్ హోంవర్క్ అంతా ఈ ఒక్క రోజుని ఫినిష్ చేసేయాలి. తప్పుకు తప్పుకు ఏమిటప్పా ఇది? ట్యాక్సీ స్టాండ్ లాగా గుర్రపళ్ళ స్టాండ్ ఏమన్నా పెట్టారా ఇక్కడ? ఆ, నా ఇల్లేరా ఇది? ఆ, అరే, నా ఇల్లే. ఏరా సందేహము, దూకము ముందుకు. గురుగారు, ఇది నా ఇల్లే, మీరే అటాక్ అవ్వకండి. జయ 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 జయ. ఎవరయ్యా నువ్వు? ఎవరయ్యా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నే ఎవరయ్యా నువ్వు అంటావు? బే ఎవడు బే నువ్వు? చుట్ట. నేను ఎవరైతే నీకు నువ్వు పోవయ్యా? ఏయ్, 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 ఏయ్. ఏమిట్రా గొడవ? అమ్మయ్యా, నువ్వు ఉన్నావా? అబ్బా ఖచ్చితంగా ఇది నా ఇల్లే.